వెల్కమ్ టు 1 మినిట్ రెసిపీ. ఈరోజు మనం యమ్మీగా ఉండే పాలకూర పప్పుని ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్. నేను ఇద్దరికి సరిపోయే పప్పుని చేస్తున్నాను. 1 కప్ పప్పుని తీసుకొని ఇలా 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరను వేయాలి. దాంతోపాటు 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, టర్మరిక్, ఇంకా కొంచెం ఆయిల్ కుక్కర్లో వేసి మూత పెట్టేయాలి. మిర్చి ఇంకా ఆయిల్ వేయడం వల్ల కుక్కర్ పొంగకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ లాగా తీసుకోవచ్చు. దాంతోపాటు ముందుగానే దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి మంచిగా దంచి అందులో వేస్తే పాలకూర పప్పు టేస్ట్ ఇంకా పెరుగుతుంది. దీన్ని నేను ఇలా స్టవ్ మీద కుక్కర్లో పెట్టుకున్నాను. మీడియం సైజులో ఉంచుకోవాలి. ఇలా కుక్కర్ మీద పెట్టాక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ని ఓపెన్ చేయాలి. ప్రెషర్ పోకముందు అస్సలు ఓపెన్ చేయకూడదు. పప్పుని పప్పు కవ్వంతో చిలుకుకోవాలి మెల్లిగా. మళ్ళీ ఒకసారి అందులో కారం వేసి మళ్ళీ ఇలా కొంచెం కారం వేసి మరగపెట్టి ఇలా మరిగిన తర్వాత కిందికి దించి పోపు కోసం కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి ఇంకా కొన్ని వెల్లుల్లి ముక్కలు చేసి వేయాలి. ఇంకా కరివేపాకు వేసి అవి చిటపటమన్నప్పుడు తీసేసి పప్పులో వేయాలి. ఈ పోపు అంతా పప్పుకు మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి మంచిగా. అంతే, యమ్మీగా ఉండే పాలకూర పప్పు రెడీ.